రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మన రాష్ట్రంలో పండినటువంటి కంది పంటను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేసి కంది పండించినటువంటి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఏడాది మన రాష్ట్రంలో 9,22,000 ఎకరాల్లో కంది పంట సాగు అవటం జరిగింది. సుమారు 1,22,000 మెట్రిక్ టన్నులు కంది దిగుబడి వస్తుందని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేశారు. మరి కంది పంట మార్కెట్కి వచ్చే సమయానికి మార్కెట్లో ఉన్నటువంటి దళారులు వ్యాపారస్తులు ధరలు తగ్గించి సిండికేట్గా ఏర్పడి రైతుల కష్టార్జితాన్ని దోచుకు తింటూ ఉన్నారు. మరి కనీసం మద్దతు ధరల ప్రకారం కూడా కొనుగోలు చేయటం లేదు. ఈ సంవత్సరం కింటా కందులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర 7,750 రూపాయలు. కానీ ఈరోజు మార్కెట్లో వ్యాపారస్తులు కొనుగోలు చేస్తుంది 6,000, 6,500లకు మించి కొనుగోలు చేయటం లేదు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కానీ మార్కెట్ దగ్గర కందులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తామంది. మార్కెట్ దగ్గర డబ్బులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చి మార్కెట్కి నిధులను జారీ చేయాలి. కానీ ఆ పని చేయట్లేదు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి కనీసం 100 కోట్లు 200 కోట్లైనా మార్కెట్ కేటాయించి కంది పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఈ 2 చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. మార్కెట్లో ఉన్న అధికారులేమో ముందుగా మేము కంది పంట కొంటామని చెప్పారు, ఇప్పుడేమో చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్ కూడా దాదాపు 95,000 మెట్రిక్ టన్నులు కందులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు వెచ్చించి కొనుగోలు చేస్తే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులను జారీ చేస్తూ ఉంది. కనీసం పెట్టుబడి పెడతానికైనా గ్యారెంటీ ఇవ్వటానికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవటం బాధాకరం. మరి అటు కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే, మన రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించుకొని మన రాష్ట్రంలో కంది పంటను కొనుగోలు చేయటంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావటం లేదు. దాదాపు గత 5 ఏళ్ళుగా మనం పరిశీలిస్తే 5,20,000 ఎకరాల్లో కంది పంట సాగేది. గత 3 సంవత్సరాల కాలంలో కాస్త కంది పంట ఆశాజనకంగా ఉందని ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు కౌలు రైతులు కంది పంటను సాగు చేశారు. ఎకరానికి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. 10 నుంచి 15,000 రూపాయలు కౌలు చెల్లించారు. మరి అతివృష్టి అనావృష్టి వల్ల ఈ సంవత్సరం కంది పంట దిగుబడి తగ్గిపోయింది. సాధారణ పరిస్థితుల్లోనైతే వాతావరణం అనుకూలంగా ఉంటే ఎకరానికి 10 క్వింటాలు కంది పంట దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది కేవలం 1.5-2 క్వింటాలకు మించి రాలేదు. అంటే రైతులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చిన దిగుబడైన మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముకుందామంటే మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు దోపిడీ అంత ఇంత కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వమైన రంగంలో దిగి కంది పంటను కొనుగోలు చేస్తుందంటే అది లేదు. మరోవైపు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వినియోగదారులకి కందిపప్పు ఇవ్వడానికి నిలవలేదు. మరి ఆ నిలవలేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ కంది పంటను కొనుగోలు చేసి పప్పుగా మార్చి వినియోగదారులకు అందించే అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నం చేయట్లేదు. ఇటు పండించినటువంటి రైతులు నష్టపోతూ ఉన్నారు, మార్కెట్లో వినియోగదారులు అధిక ధరలు పెట్టి కొనుగోలు చేసి ఆ విధంగా ఆదాయాలు కోల్పోతూ ఉన్నారు. ఈరోజు మార్కెట్లో కింటా కందులు 6,000-6,500 రూపాయలకి వ్యాపారస్తులు కొనుగోలు చేసి దాన్ని పప్పుగా మారుస్తూ ఉన్నారు. కింటా కందుల్ని పప్పుగా మారిస్తే 75 కేజీలు వస్తుంది. దానికి కేజీ 165-170 రూపాయల దాకా అమ్ముకుంటా ఉన్నారు. 50% పైగా లాభాలు ఆర్జిస్తూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే కందులు కొనుగోలు చేసి పప్పుగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వినియోగదారులకు అందిస్తే ఇటు కందులు పండించినటువంటి రైతులకి అటు వినియోగదారులకి లాభసాటిగా ఉంటుంది, ఇటు రైతులకు ఆదాయం వస్తుంది. ఈ ప్రయత్నం ఎందుకు చేయట్లేదంటే ప్రభుత్వం చాలా
రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వం లేదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మార్కెట్ని రంగంలో దించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కింటా కందుల్ని 7,500 రూపాయలకి కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలోనైతే అక్కడ కింటా కందులకి మరో 450 రూపాయలు బోనస్ ఇచ్చి 8,000 రూపాయలు చెల్లిస్తూ ఉంది. ఆ మాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దూరదృష్టి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకని కింటా కందులకి అదనంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో పాటు మరొక 500 రూపాయల బోనస్ ఇచ్చి కందు పండించిన రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగాన్ని రంగంలో దించి కేంద్ర ప్రభుత్వం నాపేట వాళ్ళు 95,000 మెట్రిక్ టన్నులు కొంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచైనా నిధులు తీసుకురావాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని బ్యాంకుల ద్వారా మార్కెట్కి గ్యారెంటీ కల్పించి నిధులను మంజూరు చేయించి ఆ విధంగా కంది పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచైనా కొన్ని డబ్బులను విడుదల చేసి మార్కెట్ ద్వారా కంది పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా కొనుగోలు చేసిన పంటని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కందిపప్పును అందించి ఆ విధంగా పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నది. ఇటు రైతుల్ని ఇటు వినియోగదారుల్ని ఆదుకొని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.